ఈరోజు ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ప్రజలకి సరళీకృతమైన సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా సౌకర్యాలు మెరుగైన రీతిలో ఉండాలని ఆలోచన చేసిన తరుణంలో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే ఈరోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించి మరి అక్కడికి వచ్చే ప్రజలు ఈరోజు రాష్ట్రానికి ఆదాయం కలిగించే ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించాలని వారు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా వెనువెంటనే కార్యాచరణ తీసుకొని మరి 50,000 స్క్వేర్ ఫీట్లతో ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయానికి శంకుస్థాపనకి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఈ రోజు చేపట్టడం జరిగింది. ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన హైదరాబాద్ నగరం మహానగరం, ఈ మహానగరం విశ్వ నగరాల్లో మొదటి స్థానంలో ఉంచే ప్రయత్నంలో ఒకవైపు పరిశ్రమలు, ఇంకోవైపు పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టుబడులతో మరి అనేక మందికి ఉపాధి కలిగాలని ఆలోచన చేస్తూనే ఈ మహానగరంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందించాలని ఇలాంటి ఆఫీసులన్నిటిని కూడా మరి మోడర్నైజ్ చేస్తూ అన్ని సౌకర్యాలు అంటే సరళీకృతమైన మరి టెక్నాలజీని ఉపయోగించుకొని ఉదాహరణకి మరి ఏఐ చాట్ బాట్ ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించే కార్యక్రమం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని మరి భూమిత్ర కింద ఈ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆ చాట్ బాట్ ద్వారా సమాచారాన్ని అందించాలనే ఒక కొత్త ప్రక్రియ ఇక్కడ ఏ రాష్ట్రంలో లేని ఒక ప్రక్రియను మొదలు పెడతా ఉన్న రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి సందర్భంలో కూడా మనం టెక్నాలజీని ఉపయోగించుకొని మనం సౌకర్యాలను ఇంకా మెరుగైన రీతిలో సులువైన ప్రయత్నాలు చేయాలనే ఒక కార్యక్రమం భాగంలో ఈరోజు నాంది పలుకుతా ఉన్న సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భూమి లేక ఇల్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరుగుతా ఉన్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి రావటం తప్పనిసరి. వచ్చినప్పుడు వారికి కనీస సౌకర్యాలు తెలంగాణకు సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి సందర్భంలో కూడా ఒక గొప్ప ప్రయత్నం చేయాలి, మన ప్రజలకు ఏదో ఒక మేలు జరగాలి, కొత్త విధానాన్ని తీసుకురావాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వానికి సంబంధించిన మరి ఆలోచన తీరులో ఒక మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ నగరానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా 10,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరి మార్చి బడ్జెట్ లో మహానగరానికి సంబంధించిన ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, రాష్ట్రం ఏర్పాటు కానప్పుడు ఆనాడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎప్పుడు లేని విధంగా ఈ రోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన అభివృద్ధి పెద్ద ఎత్తున జరగాలని 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగింది.